హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నేను యామిని. సో ఈ రోజు కూడా రోజులాగే ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. సో ఎవరా లక్కీ కాలర్ వారితో మాట్లాడే ముందు నిన్న మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పట్టుచీరలు గెలుచుకున్నటువంటి విన్నర్స్ పేర్లు మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తా. సరోజు గారు వినుకొండ నుంచి ఆవిడ పట్టుచీర గెలుచుకున్నారు. అండ్ నీలావతి గారు యలమచిల్ నుంచి ఆవిడ కూడా పట్టుచీర గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. సో ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ ఎవరు లక్కీ కాలర్, ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు మనం అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేసి పట్టుచీర గెలుచుకుంటారేమో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి. సో చూస్తున్నారు కదండి నిన్న గెలుచుకున్నటువంటి విన్నర్స్ పేర్లు కూడా అనౌన్స్ చేసేసాం. సో మరి రోజు మేము అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చాలా మంది ఇప్పటి వరకు పట్టుచీరలు గెలుచుకున్నారు. మీకు తెలుసు లాస్ట్ వీక్ కార్తీక మంగళవారం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. చక్కగా కాసేపు మీతో మాట్లాడి ఆ తర్వాత జస్ట్ ఫన్ కోసం ఒక క్వశ్చన్ అడిగి దానికి మీరు ఆన్సర్ చేస్తే మీకు పట్టుచీర ఇవ్వటం, ఇదే బీఆర్కే న్యూస్ పుట్టింటి పట్టుచీర కాన్సెప్ట్. సో మరి మీరందరూ కూడా చూడండి అండ్ ఆన్సర్ చేయండి. మేము అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు గెలుచుకుంటారు ఖచ్చితంగా. సో మరి ఈ రోజు ఎవరో లక్కీ కాలర్ చూద్దాం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది లైన్లో. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు? కరుణ అండి, ఈస్ట్ గోదావరి నుంచి. కరుణ గారు నేను కూడా బాగున్నా అండి. ఎలా ఉన్నారు? ఏంటండి ఈస్ట్ గోదావరి అంటే డిస్ట్రిక్ట్ కదా, ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్? గోదావరి పక్కన రావులపాలెం మేడం. ఓకే, రావులపాలెం. నిన్న కూడా ఒకళ్ళు కాల్ చేశారండి రావులపాలెం నుంచి. అవునా మేడం, చూడలేదు మేడం. అయితే చూడలేదు. నిన్న మొన్న మొత్తానికి ఒకళ్ళు అయితే ఒకరు కాల్ చేశారు రావులపాలెం నుంచి. ఏంటండి స్పెషల్ అక్కడ? ఆ రోజు రావులపాలెం అంటే ఏదో స్పెషల్ చెప్పారు ఆవిడ. అరటి స్పెషల్ అన్నారు అక్కడ. కామన్ గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే వరి గాని కొబ్బరి గాని అంటుంటాం కదా, కాకపోతే అక్కడ మాత్రం అరటి స్పెషల్ అన్నారు ఆవిడ. అవును మేడం, అంతే మేడం. సో ఏంటండి ఏం చేస్తూ ఉంటారు కరుణ గారు? 10th అయిపోయింది మేడం, ప్రెసెంట్ ఖాళీగా ఉన్నా, స్టిచ్చింగ్ చేస్తా. ఓకే, 10th అయిపోయింది, ప్రెసెంట్ ఖాళీగా ఉన్నారు. మరి స్టిచ్చింగ్ చేస్తున్నారు అయితే ఖాళీగా అయితే లేరు, ఏదో ఒకటి చేస్తున్నారు. మేడం ఇంట్లో వాళ్ళకి మాత్రమే అంటున్నారు. ఎలాంటి స్టిచ్ చేస్తూ ఉంటారు కరుణ గారు? బ్లౌజెస్ మేడం. బ్లౌజెస్? అవును మేడం. ఓకే, రకరకాల డిజైనర్ బ్లౌజెస్ వచ్చేసాయి ఇప్పుడు. యూట్యూబ్ లో చూస్తే చాలా కనిపిస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ కరుణ గారు, మరి ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటారు? అంటే సొంతంగానే నేర్చుకున్నారా? లేదు మేడం, బయట నేర్చుకున్నాం మేడం. 1 month నేర్చుకుని అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి బయట అంతా చూసి ఎలా చేయాలని నేర్చుకుని ఇప్పుడు కుడుతున్నారు. ఎలాంటి బ్లౌజెస్ కుడతారు? డిజైనర్ బ్లౌజెస్ కుడతారా? డిజైనర్ అది మోడల్స్ యూట్యూబ్ లో గట్టి చూసి కుడతాం మేడం. ఓకే, సో అంటే చూసి నేర్చుకుంటారు. అవును మేడం. సో ఓకేనండి. మరి ఏంటి మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? 10th అయ్యింది అంటున్నారు కదా. 10th అయింది మేడం, ఇంకా చదువు అయిపోతే ఇంకేం వెళ్ళట్లేదు మేడం. ఇంట్రెస్ట్ లేదా ఇంకా మీకు? ఇంకా లేదు మేడం. డిస్టెన్స్ లో కూడా చేయొచ్చుగా, ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళకపోతే ఏంటి? చూడాలి మేడం, ప్రైవేట్ గా కడదాం అనుకుంటున్నా. అది ప్రైవేట్ గా కూడా చేయొచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అవును మేడం, కడతాను మేడం, చూస్తా మేడం. సో మరి ఏమిటండి ఈ రోజు ఏం చేశారు? మీరు వంట చేస్తారా లేకపోతే మీ మదర్ చేస్తారా? మా అమ్మ చేస్తారు. ఓ, మీ అమ్మగారు చేస్తారు. అవును. ఏం చేశారు ఈ రోజు? అరటికాయ మేడం. అరటికాయ వేపుడు. ఓకే, అరటికాయ వేపుడా కూర? నేను వేపుడు డిసైడ్ చేసేసుకుంటున్నా. అరటికాయ ఇగురు. ఏమిటండి అక్కడ స్పెషల్ కాబట్టి అరటికాయ ఎక్కువ వాడతారా? లేదు మేడం, మామూలుగానే. మరి మీరు ఇష్టమేనా మీకు? మరి కామన్ గా ఫ్రైస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా చాలా మంది. ఫ్రై ఇష్టం మేడం, కర్రీ కూడా అప్పుడప్పుడు. కర్రీ కూడా తింటారు అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు? తింటాం మేడం. ఓకేనండి. ఏం చేస్తూ ఉంటారు మీ నాన్నగారు? ఫార్మర్లే మేడం. ఓకే, వ్యవసాయం అన్నమాట. మరి ఏం పండిస్తారండి? అరటా లేకపోతే ఏమిటి? అదే అరటికాయ ఏదో ఉంటాయి కదా మేడం. అంటే కామన్ గా వరి పండించే చోట వరి మాత్రమే పండిస్తారు కదా, మధ్యలో గ్యాప్ లో మాత్రం వేరే వేరే చిన్న చిన్నవి వేస్తూ ఉంటారు. కానీ కూరగాయల తోటలు. ఓకే, కూరగాయలు వేస్తారు. అవును మేడం. అయితే మీరు బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదేమో? కొనుక్కోవాల్సిన అవసరం లేదు మేడం, అప్పుడప్పుడు
ఏదైనా వేరే మీ దగ్గర లేదు ఏదైనా ఉంటే బయట నుంచి కొనుక్కోవాలి అంతే. అవును మేడం, కొనుక్కోవాలి మేడం. ఓకేనండి. మరి మీ మదర్ ఎలా ఉన్నారు? వాళ్ళే ఉన్నారు మేడం. హాయ్ చెప్పండి మేడం, చూస్తున్నారు. పేరేమిటండి? వెంకటలక్ష్మి మేడం. వెంకటలక్ష్మి గారు హాయ్ అండి. హాయ్ చెప్తున్నాను. ఓకేనండి. కర్ణ గారు, మరి మమ్మల్ని ఈరోజు ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు? మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఒక పొడుపుగా అడుగుతాను మేడం. అడగండి. ముఖం లేకపోయినా బొట్టు పెట్టుకునేది ఏంటి మేడం? ముఖం లేకపోయినా బొట్టు పెట్టుకుంటుందా? అవును మేడం. ముఖం లేకపోయినా బొట్టు పెట్టుకుంటుందంటే నాకు క్లూ ఇవ్వండి. మరి మీకు నేను క్లూ ఇస్తూ ఉంటాను కదా. క్లూ ఏంది, మీరు చెప్పేస్తాను మేడం క్లూ ఇస్తే. అంటే దేనికి సంబంధించింది ఇది? మన ఇంటి స్టార్టింగ్ నుంచే ఉంటుంది మేడం. ముగ్గు కాదు మేడం. గుమ్మడికాయ. లోన్కి వెళ్ళడానికి స్టార్టింగ్ అది దాటాలి మేడం. ఏంటండి? క్లూ ఇచ్చేస్తాను మేడం. ఏంటి? మనకి లోన్కి వెళ్ళడానికి అది దాటాలి మేడం. గడప. అవును మేడం. గడప. మీరు క్లూ ఇచ్చారు కదా, మాకు కూడా చాలా సింపుల్ గా అడగాలి మేడం. అడుగుతా అంటే చూస్తున్నారు కదా. ఎప్పటి నుంచి చూస్తున్నారు కర్ణ గారు? ఎప్పటి నుంచి చూస్తున్నారు ప్రోగ్రామ్? లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది కదా మేడం. అవునండి, లాస్ట్ వీక్ స్టార్ట్ అయ్యింది. మీకెవరు చెప్పారు? ఏంటి మేడం? మీకు ఎవరైనా చెప్పారా? లేదు మేడం, మా అక్క చెప్పింది. మీ అత్త? అవును మేడం. ఓకే, అవుట్ చేశారట కాల్? అవును చేశాను మేడం. ఓడిపోయాను మేడం. ఓడిపోయారా? కానీ చాలా మంది గెలుచుకుంటున్నారండి. మళ్ళీ ట్రై చేయమనండి, తప్పకుండా గెలుచుకుంటారు. చేస్తున్నారు మేడం. ట్రై చేస్తున్నారా మరి? చేస్తున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ కాకుండా ఏం చూస్తూ ఉంటారు కర్ణ గారు బీఆర్కే న్యూస్ లో? న్యూస్ చూస్తాం మేడం. స్పీడ్ న్యూస్ 24 న్యూస్ వస్తుంది. స్పీడ్ న్యూస్ చూస్తారా? ఏ టైంలో చూస్తారు స్పీడ్ న్యూస్? మరి మొత్తం సినిమా రికార్డ్ అన్ని చూస్తాం మేడం. ఒక్కోసారి చూస్తాం మేడం. మా అమ్మగారు చూస్తారు మేడం. చూస్తుండండి, అలాంటి క్వశ్చన్స్ కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. ఓకే మేడం. సో మరి ఏమిటంటే బీఆర్కే న్యూస్లో చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా. ఎంటర్టైన్మెంట్కి స్క్రీన్ టైము, మీకు కావాలంటే సినిమా విశేషాలని అందులో చూడొచ్చు. లేదు న్యాయ సలహాలు ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మీకు కావాల్సిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు న్యాయపరమైన డౌట్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా బరాబర్ న్యూస్ చూస్తూ ఉంటారా? బరాబర్ వార్తలు, తెలంగాణ న్యూస్. ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిబేట్స్ ఉన్నాయి మీకు మార్నింగ్ ఈవినింగ్. బ్రేకింగ్ న్యూస్ ఎలానూ మీకు ప్రతి క్షణం అందిస్తూనే ఉంటాం. అవును మేడం, ప్రతి క్షణం వస్తుంది బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడూ ఉంటుంది కదా మేడం. ఓకేనండి. మరి ఏమిటి సినిమాలు ఏమైనా చూస్తారా? సినిమాలు తక్కువ మేడం, మీరు హెల్ప్ చేయాలి మేడం. చూడరా? సినిమాలు తక్కువ చూస్తారా? సినిమాలు తక్కువ మేడం, మీరు హెల్ప్ చేయాలి మేడం. ఏంటండి? మీరు హెల్ప్ చేయాలంటున్నారు. నేను చేస్తా, హెల్ప్ చేస్తా. మీకు 45 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది, తెలుసుగా. చూస్తున్నారు కదా. చూస్తున్నాం మేడం. సో మరి అంటే సినిమాలు చూడరా? మరి ఏంటి మీకు టైం పాస్ ఏంటి? టీవీ చూస్తాం మేడం. మేడం టీవీ అయినా ఏదైనా కానీ ఏదైనా చూస్తారు కదా. ఏ ఒక సినిమాలు అయితే చూడాలి. సీరియస్ ఏమి పాతవి అడుగుతున్నారు కదా, అవే అర్థం అవుతుంది. పాత లేదండి, కొత్త పాత రెండు మిక్స్డ్. అంటే అడిగే వాళ్ళని బట్టి, ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా అప్పటి క్వశ్చన్ అడుగుతున్నా నేను, అంతే. ఎందుకంటే రీసెంట్ డేస్ లో వాళ్ళు సినిమాలు చూడట్లేదు అంటారు కొంతమంది. సో అందుకని చెప్పి వాళ్ళకి ఆ టైంలో ఉన్న క్వశ్చన్స్ కి కొంచెం దగ్గరగా ఉండే అడుగుతున్నా. మరి వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి కదా. అందుకు. సో మరి ఏమిటండి మరి ఇప్పుడు మాకు ఒక పొడుపు కథ అడిగేశారు. సో మరి మెయిన్ రోడ్ లోకి తీసుకెళ్ళిపోనా మిమ్మల్ని? సో మరి ఎవరు సినిమాలు చూసారు లేటెస్ట్ గా? దేవరా మేడం. దేవరా చూసారా? ఇక్కడ బయట చూసారా? థియేటర్ లో? అవునులేండి, ఇంకా ఓటీటీలో రాలేదుగా. సో మరి ఏం నచ్చింది దేవరాల్లో? దేవరా స్టోరీ బాగుంది మేడం. అంటే ఫ్లాష్ బ్యాక్ లాగా దాన్ని మధ్య మధ్యలో చూపిస్తూ చేయడం బాగుందా? మీకు నచ్చిందా? జాన్వీ కపూర్, శ్రీదేవి గారి డాటర్ కూడా ఉన్నారుగా అందులో, జాన్వీ కపూర్. చూసాం మేడం. అవును, డ్యూరేషన్ కొంచెం తక్కువ టైం. అవును మేడం. అవునండి. సో మరి ఏంటి, ఎన్టీఆర్ ఫ్యానా మీరు? ఎవరు ఫ్యాన్ ఇంతకి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సంబంధించి అడుగుతారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మరి ఈరోజు నేను పవన్ కళ్యాణ్ క్వశ్చన్ తో వచ్చానా లేదా అంటే ప్రతిరోజు తీసుకొస్తున్నా అండి. నిన్న కూడా తీసుకొచ్చా, బట్ కొంచెం రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ అయితే ఉంది. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అయితే కాదు కానీ, బట్ రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్. అడగండి మేడం. ఏంటండి?
ఈజీగా అడగండి అంటున్నాను మేడం. సరే ఈజీగానే అడుగుతా అండి, ఈజీగానే అడుగుతా. ఓకే మేడం. సో అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడగమంటున్నారు కాబట్టి అది కూడా సినిమాకి సంబంధించిన క్వశ్చన్ మీరు అడుగుతున్నారు కాబట్టి అడిగేస్తా. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసు కదా మీకు. స్క్రీన్ పైన క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అండ్ నేను కూడా మీకు గుర్చేస్తూ ఉంటా మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో అడిగేస్తున్నా క్వశ్చన్. సో చూడండి, ఒక ప్రముఖ నిర్మాత తెలుగులో తొలిసారిగా ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. సో ఆ దర్శకుడు ఎవరండి? అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 45 సెకండ్స్ చెప్పమంటారా? మీకు క్లూ కూడా ఇస్తున్నా. మళ్ళీ క్వశ్చన్ కూడా రిపీట్ చేస్తున్నా. ఒక ప్రముఖ నిర్మాత, ఆయన చాలా ప్రముఖ నిర్మాత అంటే ప్రొడ్యూసర్ మేడం. లేదండి, ఆయన డైరెక్టర్ కదా, సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోగా కూడా వస్తుంది. డైరెక్టర్ సంగతి కాదు, ప్రొడ్యూసర్ అండి. డైరెక్ట్ చేశారు ఒక సినిమా. మేడం. మీరు పవన్ కళ్యాణ్ అన్నారుగా, పవన్ కళ్యాణ్ సినిమాకే డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు ఆయన. ఖుషి సినిమా తెలుసుకి ఇంతకంటే పెద్దగా నేను చెప్పక్కర్లే మీకు. ఖుషి సినిమాకి ప్రొడ్యూస్ చేసింది ఎవరు? బట్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా పేరు కూడా చెప్పాలి. ఓకే, మీ క్లూ ఇచ్చేసాను, ఏం రత్నం అన్నారు. డైరెక్ట్ చేసిన సినిమా టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. చూసారు కదా, టైం అయిపోయింది. సగం మాత్రమే. ఓకేనండి, సగమే చెప్పారు, మిగిలిన సగం సినిమా పేరు చెప్పలేదు మీరు నాకు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కర్ణ గారు తప్పకుండా గెలుచుకోవాలి మీరు పట్టుచేరా. సో నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు విజయలక్ష్మి గారు? కృష్ణా జిల్లా నుంచి అండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎక్కడండి ఎగ్జాక్ట్ గా? కృష్ణా యనమల కుదురండి. యలమంచిలి. యలమంచిలి నుంచి యనమల కుదురు. యనమల కుదురు. యనమల కుదురు. ఓకేనండి, యలమంచిలి నుంచి ఒకళ్ళు కాల్ చేశారండి ఒకరు. అది కూడా అక్కడే కదా? యనమల కుదురు ఇక్కడే మరి. యలమంచిలి కూడా ఉందిగా, యలమంచిలి కూడా ఉందిగా మీ దగ్గర కృష్ణా డిస్ట్రిక్ట్. ఇక్కడ శివరాత్రి బాగా చేస్తారు. శివరాత్రి బాగా చేస్తారా యనమల కుదురు దగ్గర? అవునండి. ఓకేనండి. తెల్లారి ప్రభలు తిరుగుతామంటే. ఓకే, గుడి చుట్టూతా ప్రభలు అంటున్నారా? ప్రభలు శివరాత్రి అప్పుడు ప్రభలు తిరుగుతాయి మరి, తెల్లారు జాగారాలు. ఓకేనండి, ప్రభలు తిరుగుతాయి. ఓకే, ఒక్కో చోట ఒక్కో టైంలో తిరుగుతాయి అనుకుంటా ప్రభలు కదండి? కాదండి, లైన్ వరుసగా వస్తా ఉంటాయి, వాటిపై నంబర్స్ ఇస్తారు. అవునండి, అవును. అంటే నేను అనేది అది కాదండి, మామూలుగా కొన్ని చోట్ల సంక్రాంతి టైంలో ప్రభలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ శివరాత్రికి. అవునండి, అది. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. మరి ఏంటండి, ఖాళీ టైం దొరికిందా ఈ టైంలో? మీరందరూ కొంచెం టైం ఫ్రీగా ఉంటారు కాబట్టి. కలిసింది కానీ టైం చాలక ఆగిపోయింది. ఏంటండి, నిన్న కాల్ కలిసిందా? 2 సార్లు కలిసింది కానీ ఒక టైం అయిపోయింది. అవునండి, అంటే ఆ టైం కూడా తెలుసుగా మీకు, 2 to 3 మధ్యలో. అంటే ఉందనుకున్నాము మేము కూడా. ట్రై చేయండి. బట్ నిన్న కాకపోయినా ఈ రోజు కలిసిందిగా మీకు, ఈ రోజు మాట్లాడుతున్నారుగా. సో మరి ఈ టైంలో 2 to 3 మధ్యలో మీరు కొంచెం ఫ్రీగా ఉంటారు కదా మీరందరూ కూడా. సో అందుకోసమే ఈ టైంలో తీసుకొచ్చామండి బీఆర్కే న్యూస్ పుట్టింటి పట్టు చీర. మొన్న మీరు 1 year సెలబ్రేషన్ కేక్ కూడా కట్ చేశారు కదా, చూసారా? చూసాను. 1 year అయిందండి, మీ అందరి బ్లెస్సింగ్స్ తో 1 year అయింది. అవునండి, మాకు కొత్తగానే వస్తుంది, అంటే ఒక 6 నెలల నుంచి వస్తుంది. అవునండి, స్టార్ట్ అయ్యి 1 year అవుతోంది. సో అన్ని చోట్ల మీరు చూడొచ్చు. మీరు ఏం చూస్తూ ఉంటారు? ఏంటండి మీ సర్వీస్ ఏంటి? అంటే కేబులా లేకపోతే ఏంటండి మీది? కేబులా? ఓకేనండి, కేబుల్ అన్ని చోట్ల వస్తుంది మీకు, అన్ని చోట్ల ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది బీఆర్కే న్యూస్ లో ప్రోగ్రామ్స్ కావచ్చు, న్యూస్ బాగుంటుందండి, అదే బరాబర్ అది వస్తుంది కదా. ఏది బాగా నచ్చింది? ఏది బాగా నచ్చిందండి మీకు? నేను ఎక్కువ న్యూస్ చూస్తానండి. న్యూస్ చూస్తారా? ఎవరేం చెప్తారా అని. ఓకే, మరి ఏ టైంలో ఎక్కువగా చూస్తుంటారు న్యూస్? అంటే ఖాళీ టైం బట్టి చూస్తాను, వస్తాను బట్టి కదా న్యూస్. వస్తూనే ఉంటుంది, కాకపోతే మీరు మీ టైం ఫ్రీ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడు పెట్టి చూస్తారు కదా. అవునండి. ఓకేనండి, మరి ఏంటి మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు వ్యవసాయం చేస్తారండి. ఆయన పేరు ఏమిటండి?
శివరామకృష్ణ. ఓకేనండి. ఇంతకుముందు కూడా ఒకరు కాల్ చేశారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేశారు. వాళ్ళు కూడా అంతేనండి, ఫార్మర్. ఆయన కూడా వ్యవసాయం చేస్తారట వాళ్ళ ఫాదర్. సో ఇప్పుడు మీరు చెప్పేది కూడా అదే. సో మా అందరికీ కూడా ఫుడ్ వచ్చేది మీ అందరి దగ్గర నుంచే. అంటే మేము వరి పండించామండి, మాకు తోట ఉంది, తోట చూసుకుంటాం. ఏం చేస్తా ఏంటండి అది తోట? మామిడి తోట ఉందండి. ఓకే, అయితే మాకు మామిడి పళ్ళు రావాల్సింది మీ దగ్గర నుంచే. చేరుకెళ్తే తప్పకుండా హెల్ప్ చేస్తే మామిడి పళ్ళు పంపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఏంటండి పిల్లలా అండి? బాబు అండి బీటెక్ చేస్తున్నారు. బీటెక్ చేస్తున్నారా? ఓకే, ఏ ఇయర్ అండి బాబుగా? 23 years అండి. 23 years అంటే ఓకే. ఫైనల్ ఇయర్ లో ఉన్నారా? ఫైనల్ ఇయర్ లో. అదే నేను అది ఆ ఇయర్ అదే తాడపిల్లిగూడెం కాడ ఎన్ఐటి ఉంటారండి. ఏపీ ఎన్ఐటీలో చేస్తున్నారు. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఈరోజు వంట ఏం చేశారు మీరు? బెండకాయ చేశానండి. బెండకాయ చేశారు. ఏం చేశారు బెండకాయతో? బెండకాయ వేపుడు చేశాను, చారు అంటే కదా. ఓకే, నేను ఫ్రై చేశారు, వేపుడు చేశారు. సో వేపుడు అంటేనే అందరికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి అదే చేశారు. అవునండి, అంటే తన బాబు హాస్టల్లో ఉంటాడు కాబట్టి మేమిద్దరమే కదా. సో మీ చాయిస్ అన్నమాట. అదేనండి. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? ఎంటర్టైన్ చేస్తే నాకు పొడుపు కథలు రావు కాబట్టి చిన్న పాట పాడతాను. పాట పాడండి ఏదైనా. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన్మమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజాక్షణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన్మ విమోచన కృష్ణ జన్మమోచన. బాగా పాడారు, కృష్ణుడి గురించి పాడారు. కృష్ణుడు అంటే అందంగా కనబడుతున్నాడు, చాలా ఇష్టంగా నాకు, అందుకని. కృష్ణుడు అంటే చాలా ఇష్టమా అండి? అవునండి. ఓకేనండి, మరి మాకు కోసం పాట పాడేశారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోవాలి. మరి సినిమాలు చూస్తుంటారా మీరు? నేను సినిమా చూసి ఛానల్ అయింది, ఎప్పుడైనా టీవీలో వస్తే చూస్తాను కానీ ఇప్పుడు వెళ్ళి చాలా సంవత్సరాలు. బయటకు వెళ్ళి చూడట్లా అండి? బయటకు వెళ్ళి చూడట్లా అంటే ఏంటి అటు గడిచిపోయింది. నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ సినిమా, అన్నవరం సినిమా తర్వాత నేను బయటకు వెళ్ళి సినిమానే చూడలేదు. ఓకే, అప్పుడు చూసారు అన్నవరం సినిమా అంటే చాలా రోజుల క్రితం కదా, సిస్టర్ సెంటిమెంట్. మా బాబు ఇంతవరకు వెళ్ళాలి థియేటర్కి. అవును, అందులో పవన్ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ ప్రేమిస్తే సినిమాలో యాక్ట్ చేసిన సంధ్య, ఆ మూవీ కదా మీరు చెప్పేది. అప్పుడు ఇక మా ఇదివరకు ఇప్పుడు నాకు 24 years అనుకోండి. అప్పుడు ఇదివరకు చిరంజీవి గారి సినిమాలు బాగా వచ్చాయి కాబట్టి అప్పట్లో చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాళ్ళం. తర్వాత ఇంట్రెస్ట్ అయితే పోయిందట. చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ మూవీతో వచ్చేసారు కదా, సెకండ్ ఇన్నింగ్స్. అవునండి, చూడలేదా మరి అది? మరి వెళ్ళలేదండి థియేటర్ అనేది, వెళ్ళా, అదే చెప్తున్నాను. మరి టీవీలో చూసారా సినిమా? మరి టీవీలో వస్తే చూస్తున్నాను. ఒక్కసారి అది కూడా డుమ్మా ఇది ఏదైనా పని ఉంటే సగం చూస్తూ ఉంటాం. ఏంటండి? ఏదైనా పని తగిలింది అనుకోండి, అది కూడా సగం చూస్తూ ఉంటాము. అవునండి, అవును. మరి ఏంటండి, మరి సినిమా క్వశ్చన్ అడగనా, ఏదన్నా పొడుపు కథ అడగనా మిమ్మల్ని, పజిల్ లాగా? పొడుపు కథ అసలు నాకు రావు. సినిమా ఏదన్నా ట్రై చేస్తాను, మీరు కొంచెం హెల్ప్ చేయండి. ఆలోచించనంటారు అసలు? అంటే అసలు పొడుపు కథ తెలీదు నాకు అసలు, అందుకని ఏమి తెలియనప్పుడు ఇంకేం ఆలోచించమంటారు? కరెక్టే కానీ బట్ నేను ఓకేలేండి, మీరు అడుగుతున్నారుగా, సినిమా క్వశ్చన్ అడుగుతా. కొంచెం తెలిసింది అడగండి ప్లీజ్, ఇప్పుడు ఛానల్ కలిసింది. ఓకేనండి, ఓకే. మరి ఏమిటి, మరి బయట సినిమాలు చూడట్లేదా అండి? ఎందుకంటే చూడట్లా, టైం లేదా ఏమిటి మీకు? ఏం కాదు, ఏంటో మరి అట్లా అయింది. వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, అది ఏం కానీ పిల్లలు వెళ్తారు కానీ నేను వెళ్ళట్లా. అంటే మీకు నచ్చే సినిమాలు రావట్లేదా? అలాంటి కాదు కానీ ఏంటో మరి చెప్పతున్నాను కదా, ఇంట్రెస్ట్ పోయిందో మరి ఏమైందో నాకే తెలియదు. సరే, మీరు అలా అడుగుతున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో సినిమా మిమ్మల్ని అడగను, పాత సినిమాని అడుగుతా కొంచెం. అయితే సరే, కొంచెం తెలిసింది. ఏమిటండి? కొంచెం తెలిగ్గా అడగండి. తెలిగ్గానే అడుగుతా అండి. మీరు ఈ మధ్య చూడలేదంటున్నారు కదా, సో అలాంటి సినిమాలు అడుగుతా మిమ్మల్ని, ఏదైనా ఒకటి.
ఏం క్వశ్చన్ అడగను? ఓకే, టాలీవుడ్లో అంటే మీకు తెలుసుగా టైం లిమిట్ ముందే చెప్తున్నా, 45 సెకండ్స్. చూస్తున్నారు కదా ప్రోగ్రామ్? చూస్తున్నానండి. చూస్తున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీరు పెట్టిన రెండు రోజుల తర్వాత నుంచి చెప్తుంటే కనపడింది మాకు. అవునా? మేము మంగళవారం లాస్ట్ వీక్, అదేనండి లాస్ట్ వీక్ మంగళవారం నుంచి స్టార్ట్ చేసాం, కార్తీక మంగళవారం నుంచి. అంటే నేను గురువారం నుంచి చూస్తున్నట్టున్నారు. తెలుసుగా అయితే మీకు 45 సెకండ్స్ టైం లిమిట్ అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది క్వశ్చన్. నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను మీకు ఏమైనా కావాలంటే. అలాగే. ఓకేనా? మీకు క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. అడగండి. టాలీవుడ్లో ఫస్ట్ కౌబాయ్ సినిమా ఏది? ఏంటండి పేరు చెప్పాలా? ఆ సినిమా పేరు చెప్పండి. ఫస్ట్ కౌబాయ్ కృష్ణ గారిది గూఢచారి 116. కాదండి, కృష్ణ గారిదే, కానీ ఆ సినిమా కాదు. చెప్పాలి మీరు. టాలీవుడ్ ఫస్ట్ కౌబాయ్ సినిమానా? అవునండి, అవునండి. టాలీవుడ్ ఫస్ట్ కౌబాయ్ సినిమా. 20 సెకండ్లే ఉంది. మళ్ళీ 24, 23 సెకండ్స్, 22, 21. ఎప్పుడుదండి? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు ఆ సినిమా చెప్పండి. ఏంటండి? కృష్ణ గారు కదా? కృష్ణ గారిదేనండి. మీరు వేరే చెప్పారు ఆయనదే, కాకపోతే ఇంకో సినిమా అది. ఇంకో సినిమానా? చెప్పండి చెప్పండి, చెప్పాలి మీరు. అమ్మ కొంచెం హెల్ప్ చేయరండి, టైం అయిపోతుంది కదా. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. నెక్స్ట్ టైం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. బ్రేక్ వెళ్దాం, ఓకే. కానీ మీరు నిరుత్సాహపడద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా మంది చీరలు గెలుచుకున్నారు, పట్టు చీరలు. మీరు కూడా గెలుచుకోవాలి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇన్ టైంలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు? ఆ లక్కీ కాలర్, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రంగవల్లి అండి. రంగవల్లి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి కాల్ చేస్తున్నానండి. ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు రంగవల్లి గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. మరి ఏంటండి, ఏం చేస్తుంటారు రంగవల్లి గారు? నేను హౌస్ వైఫ్ నండి. హోమ్ మేకర్ అన్నమాట అయితే. అవునవును. మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు రంగవల్లి గారు? మా వారు బట్టల షాప్ లో చేస్తారండి, గుమస్తాగా. ఓకేనండి. అయితే మీకు పండుగలకి వేటికైనా చీరలు కావాలంటే డైరెక్ట్ గా మీరు వెళ్ళొచ్చు. అవునండి, కొంచెం తక్కువగా వస్తాయి. డిస్కౌంట్ లో వస్తాయి, ఆబ్వియస్లీ డిస్కౌంట్ లో వస్తాయి, ఎందుకంటే మీ హస్బెండ్ అక్కడ చేస్తున్నారు కాబట్టి. అవునండి. ఓకేనండి. మరి ఏంటండి మీ హస్బెండ్ పేరు? మా హస్బెండ్ పేరండి శివ అండి. శివ గారు. అండ్ పిల్లలా అండి? ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చేస్తున్నారు? పేరేంటి? మన పేరు సందీప్ అండి. ఓకే, సందీప్ గారు. పీజీ అయిపోయింది. పీజీ అయిపోయింది. కోచింగ్ చేస్తున్నాను హైదరాబాద్ లో. కోచింగ్ అండి? ఏం కోచింగ్ తీసుకుంటున్నారు? కోచింగ్ ఇస్తారా, తీసుకుంటారా? పైథాన్ తీసుకున్నట్టున్నాడండి. ఏంటండి? పైథాన్ హైదరాబాద్ లో. ఓకే, ఆయన ఇస్తారా, తీసుకుంటారా? లేదండి, తీసుకుంటున్నారు, ఇంకా జాబ్ కోసం. దేనికోసం తీసుకుంటున్నారు? ఎగ్జామ్ కోసం? తన జాబ్ కోసం అని చెప్పి కోచింగ్ చేసి అక్కడ చేస్తుంది. ఓకేనండి, ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మరి ఏం చేశారు ఈ రోజు వంట మీరు? ఈ రోజు కూర వంకాయ ఫ్రై చేసి పప్పుచారు చేశానండి. వంకాయ ఫ్రై, పప్పుచారు. ఇంతకు ముందు కూడా బెండకాయ చేశానన్నారు. ఫ్రైలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇవాళ సాటర్డే కదండి. అవునండి, ఎక్కువగా అవే వినిపిస్తా ఉంటున్నాయి మనకు కూడా. బాగా చేస్తారా మరి వంకాయ ఫ్రై? మామూలుగా బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, పొటాటో ఫ్రై, బంగాళదుంప, ఇలా మనం ఇవే వింటూ ఉంటాం కదా. మరి ఇప్పుడు వంకాయ ఫ్రై అంటున్నారు కదా, కొంచెం తక్కువగా వినిపిస్తుంది. బట్ ఫ్రై చేస్తారు కానీ తక్కువగా వినిపిస్తుంది. బాగా చేస్తారా మరి మీరు? పర్లేదండి, మా వారికి ఇష్టమైన రెసిపీ అది వంకాయ అనగానే. ఇంకా పర్వాలేదు. అయితే మీ ఇంట్లో మీ వారికి ఇష్టం కాబట్టి మీ హస్బెండ్ కి ఏం పర్వాలేదు ఇంకా. అందుకని ఎక్కువగా వంకాయ వాడుతూ ఉంటారండి ఇంట్లో కూడా. ఓకేనండి. మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఈ రోజు మాకు కాల్ చేశారు, ఈ టైం ఎలానో కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి. మామూలుగా ఖాళీ టైం దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కువగా న్యూస్ బాగా ఫాలో అవుతానండి. న్యూస్ బాగా చూస్తారా? ఇది నేను లాస్ట్ వీక్ ఫాస్టింగ్, మొన్న సోమవారం ఫాస్టింగ్ ఉంటే ఈ న్యూస్ అంతా కెలుగుతుంటే ఈ న్యూస్ వచ్చింది. బీఆర్ఎస్ పుట్టింటి పట్టుచీర వస్తుంది న్యూస్. పుట్టింటి పట్టుచీర వస్తుందని ప్రోమో పడుతోంది మీకు? ఆ రోజు నుంచి ట్రై చేస్తున్నా. నాకు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తాం. అది మీరు స్టార్ట్ ప్రోమో ముందు నుంచి వేస్తున్నామండి. మీరు అన్నట్టుగా
కాకపోతే ప్రోగ్రామ్ మాత్రం మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తాం, లాస్ట్ వీక్ కార్తీక నేను మంగళవారం సందర్భంగా. తర్వాత సోమవారం ఫాస్టింగ్ ఉండి ఆ రోజు మధ్యాహ్నం పూట పడుకోకూడదు అనేసి అలా టీవీ అంతా న్యూస్ చూసుకుంటూ వస్తున్నానండి. అది ప్రోమో పడ్డట్టుంది రేపు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోందని. అయితే అలా చూసుకుంటూ వస్తుంటే ఇంకా అలా చూసానండి. ఓకేనండి. మరి ఏంటి అప్పటి నుంచి ట్రై చేస్తున్నారా మరి? ట్రై చేస్తున్నానండి. ఓకే, మీరు ఫైనల్ గా మీకు కలిసి చూసారా, ట్రై చేశారు, తగిలింది. ఖచ్చితంగా చీర కూడా గెలుచుకోవాలి మీరు. అనుకుంటున్నాను, ట్రై చేస్తానండి. గెలుచుకోవాలి మీరు, తప్పకుండా గెలుచుకోవాలి. తప్పకుండా అండి. ఏంటండి సినిమాలు చూస్తారా? చూస్తాను, పర్వాలేదు. కొద్దిగా మహేష్ బాబు లాంటి ఎలా అడగాలండి కొద్దిగా, ఎందుకంటే మా బాబుని నేను హైదరాబాద్ లైన్ కలుసుకున్నానండి ఈ ప్రోగ్రామ్ కోసం. ఏంటండి? ఓకే, ఆయన ఓకే, మీ అబ్బాయి హెల్ప్ తీసుకుంటున్నారా ఫోన్ చేసి? ఇప్పుడు హైదరాబాద్ మా అబ్బాయికి మీకు ఫోన్ చేసి వేరే ఫోన్ లో నుంచి కలుపుకొని లైన్ లో పెట్టుకున్నాను. అంటే ఇంట్లో ఎవరు లేరండి. బట్ నేను క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. అంటే మీకు సినిమా నాలెడ్జ్ చాలా తక్కువ, సినిమా నాలెడ్జ్ నాకు. సినిమా క్వశ్చన్ అడుగుతా తప్పకుండా. పొడుపు కథ వద్దంటున్నారు కదా, పొడుపు కథలతో వచ్చా ఈ రోజు, సినిమా క్వశ్చన్స్ తో వచ్చా. అంటే నేను కామన్ గా పట్టుచీర క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చా ఆ మధ్యన, ఎందుకంటే మన కార్యక్రమమే పట్టుచీర కార్యక్రమం కదా. సో అందుకని ఆ పొడుపు కథలు వద్దండి, సినిమా అడుగురు గానీ. సినిమా క్వశ్చన్ సరే, అయితే సినిమా క్వశ్చన్ కే లాక్ చేసుకుంటున్నా మిమ్మల్ని. ఓకే, నేను మీకు ఈ లోపు ఒక జోక్ చెప్పండి తప్పకుండా, చెప్పండి. ఏంటంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని ఆవు గురించి ఒక 3 పారాగ్రాఫ్స్ స్టోరీ రాసుకురమ్మంటారండి. ఓకేనండి. వాడు ఏం చేస్తాడంటే ఓన్లీ ఒక 1 పారాగ్రాఫ్ మాత్రం స్టోరీ రాస్తాడు. ఓకే. టీచర్ అడుగుతారండి, ఏంట్రా 3 పారాగ్రాఫ్స్ రాస్తామంటే ఒక స్టోరీ రాసుకొచ్చావేంటో ఒక పారాగ్రాఫ్ అంటే, మా ఆవు పాలు చిక్కగా ఉంటాయి మేడం అని చెప్తాడండి. ఒక పారాగ్రాఫ్ రాసుకురమ్మంటే అదేంటి, దానికి పాలు చిక్కగా ఉంటాయి, అది నేను ఇప్పుడు పొడుపు కదా ఇది అని చెప్తాడండి. అంటే ఇప్పుడు నేను దీనికి ఏమైనా ఆన్సర్ చెప్పాలా మీకు? చెప్పట్లే, అంటే పాలు పలచగా ఉంటే దాని గురించి స్టోరీ రాసేవాడు. ఓకే, పలుచగా ఓకేనండి. ఏంటంటే చిక్కగా ఉన్నాయి కాబట్టి ఒక పారాగ్రాఫ్ రాసాను అంటున్నారు. ఓకే, అయిపోయింది. మాకు యాద పాలు చిక్కగా ఉంటాయి కదా, లేదండి స్టోరీ. ఓకే, పలుచగా ఉంటే రాస్తారా? అర్థం కాలే నాకు ఇది. ఓకే, ఇంకో జోక్ చెప్పండి. చెప్పండి. ఒక అతను సుబ్బారావు అతను హాస్పిటల్కి వెళ్ళి తల పగిలిపోయి చెప్పి కట్టమంటాడండి. ఆవిడ అడిగిద్దండి, సిస్టర్ గారు, ఏమండి సుబ్బారావు గారు మీకు తలకాయ ఎలా పగిలిందండి అని అడిగిద్దండి. అడిగితే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి నా భార్యతో నువ్వు రేపటి నుంచి మేనేజర్ గారితో కాపురం చేయాలని చెప్పాను అంటాడండి. అంటే ఏ మేనేజర్ కాపురం చేయడానికి అందుకే తలకాయ బద్దలు కొట్టింది మా ఆవిడ అంటాడండి అతను. అంటే ఈయనకి తను చేసే పోస్ట్ నుంచి మేనేజర్ పోస్ట్ వచ్చిందండి. ఆ మాట చెప్పకుండా ఇంటికెళ్ళి డైరెక్ట్ భార్య చెప్పడం వల్ల తలకాయ బద్దలు కొట్టింది. ఓకేనండి, ఇండైరెక్ట్ గా చెప్పడం వల్ల వచ్చిన తిప్పలు అనమాట. ఓకేనండి. ఓకే, మరి బాగానే ఉంది, జోక్ బాగానే ఉంది. ఇందాక మాత్రం నాకు అర్థం కాలే, అంతకుముందు మీరు అడిగింది మాత్రం పాలు గురించి. ఓకేనండి. మరి సినిమాలు చూస్తుంటారా మీరు? పర్వాలేదు, చూస్తాం. మరి థియేటర్కి వెళ్ళి చూసేంత సినిమాలు కాదండి, ఇంట్లోనే చూస్తారా? అంటే ఈ మధ్యన కొన్ని సినిమాలు వస్తున్నాయి కదండి, పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అవుతున్నాయి సినిమాలు, మన తెలుగు సినిమాలు అందులోనే. అవునులేండి, అవును. మరి చూస్తున్నారా అలాంటివి ఏమన్నా? రీసెంట్ మూవీ అయితే కల్కి కావచ్చు, ఇంకా దేవరా కావచ్చు, ఇలాంటివన్నీ కదా. ఎవరు చూడలేదండి, దేవరా చూడలా? దేవరైనా పర్లేదండి, దేవరా అంటే నేను చూసాను మామూలుగా. అంటే దేవరా క్వశ్చన్ అని కాదండి, కామన్ గా చెప్తున్నా. మనకి అలాంటి సినిమాలన్నీ వస్తున్నాయి కదా, రీసెంట్ గా ఆ సినిమాలేగా వచ్చినాయి, అవి కూడా మంచి హిట్ అయ్యాయి కదా పాన్ ఇండియా లెవెల్లో. అవునండి. ఓకేనండి. మరి ఎవరు ఏ హీరో అంటే మీకు ఫేవరెట్? మీ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో అయితే మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అండి. మాకేంటి, మా పిల్లలకేంటి, మా వారికి ఏంటి, చాలా మంది పవన్ కళ్యాణ్ పేరే చెప్తున్నారు ఎక్కువగా. మా ఇంట్లో స్టూడెంట్స్ ఉన్నారు కదండి, మాకేంటి, మా తోటి పిల్లలు అందరూ పవన్ కళ్యాణ్ పిచ్చండి వీళ్ళకి. ఓకేనండి. మరి ఇప్పుడైతే డిప్యూటీ సీఎం గా ఏపీకి
అవును కదా. బట్ స్టిల్ సినిమాలతో కూడా వస్తా అంటున్నారుగా. సినిమా రౌండ్ అంటే కొద్దిగా కాకపోతే కొంచెం టైం పడుతుందిలేండి, టైం తీసుకుంటుంది, ఎందుకంటే మరి రెండు మేనేజ్ చేయాలి కదా. అదేలేండి. ఓకేనండి, మరి అయితే మీరు మాకు రెండు జోక్స్ చెప్పారు కాబట్టి మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తాను నేను. క్వశ్చన్ అడిగేసేయండి. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతున్నా అండి. తెలుసుగా మీకు టైం లిమిట్ 45 సెకండ్స్. 45 సెకండ్స్ టైం తెలుసండి. స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది క్వశ్చన్. నేను కూడా మీకు చెప్తామన్న డౌట్ ఉంటే మీరు చెప్పండి. స్క్రీన్ మీద కొంచెం లేట్ గా వస్తుంది కాబట్టి మొదట మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే కూడా అవుతుంది. అవును తెలుసండి. అడుగుతున్నా చూడండి, థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఏది? ఎక్కడన్నారు? థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా అర్థం కాల. కాదండి, సినిమా హాల్లో ఎక్కువ రోజులు ఒక సినిమా ఆడింది. సినిమా హాల్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమానా? ఈ మధ్య కాలంలో కలెక్షన్స్ వస్తున్నాయి, అది కూడా తెలుగు సినిమా అండి నేను అడిగింది. ఇప్పుడు తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది బాహుబలి అండి? లేదండి, మీరు కలెక్షన్స్ పరంగా చూస్తున్నారు. నేను అడిగింది ఏంటంటే ఎక్కువ రోజులు ఈ మధ్య ఎక్కువ రోజులు థియేటర్ లో ఉండట్లేదు కదా సినిమాలో. థియేటర్ లో ఎక్కువ ఆడిన సినిమా, ఎక్కువ రోజులు ప్రదర్శించారు ఆ సినిమా, అంటే ఎక్కువ రోజుల పాటు థియేటర్ లో పడిన సినిమా ఏంటండి? కొత్త సినిమా పాత సినిమా? అదా ఈ మధ్య కాలంలోనే ఒక 5-6 సంవత్సరాల క్రితం వచ్చింది అనుకోండి, ఒక 10 సంవత్సరాల మధ్యలో వచ్చింది అనుకోండి. మీకు క్లూ ఇస్తా, బాలకృష్ణ సినిమా అది. బాలకృష్ణ సినిమా అది. బాలకృష్ణ అండి. అవునండి, లెజెండ్ అండి. మరి ఎన్ని రోజులు ఆడింది? ఎన్ని రోజులు ఆడిందో చెప్పాలా? చెప్పాలి. 475 రోజులండి. కాదండి, కాదు. పోన్లేండి, మీరు ఆన్సర్ చేశారు కదా, పోన్లే. కంగ్రాచులేషన్స్. ఆ సినిమా కంగ్రాచులేషన్స్ అండి. ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది ఓకేలేండి, చెప్పలేదు కానీ బట్ సినిమా పేరు చెప్పారుగా. ఓకే, 1000 రోజులు ఆడిందండి. ఈ మధ్య కాలంలో కలెక్షన్స్ వస్తున్నాయి, కాకపోతే ఎక్కువ రోజులు ఆడట్లేదు. 1000 రోజులు ఆడిందమ్మా? 1000 రోజులు అండి. 1005 అంటే మేడం 1000 రోజులు ఆడింది. మా బాబు చెప్తాను, చిన్న బాబు వచ్చాడు. మరి అదే, మరి మీరు అన్ని రోజులు ఆడిన సినిమా అని చెప్పాలి కదా. అదే మేడం. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. అండ్ కాల్ చేస్తూ ఉండండి, మీకు మా వాళ్ళు కాల్ చేస్తారు, కాల్ బ్యాక్. అండ్ మీకు త్వరలో మీకు పర్చేర్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మరి నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ పర్చేర్ గెలుచుకోండి. ఇంకా నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరు చూద్దామండి. ఎవరు కాల్ చేశారు, పర్చేర్ గెలుచుకుంటారా? మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసి చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శేషమాంబ అండి. శేషమాంబ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సరావుపేట నుంచి అండి. నర్సరావుపేట, ఓకేనండి. ఏం చేస్తుంటారు శేషమాంబ గారు? నేను గృహిణినండి. గృహిణి మీరు? ఓకే, అంటే హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే, గృహిణి అంటే బాగుంటుంది కదా. గృహిణి అన్న బాగుంటుంది, హోమ్ మేకర్ అన్న బాగుంటుంది, ఎందుకంటే గృహలక్ష్మి అన్న బాగుంటుంది. ఎందుకు హోమ్ మేకర్ అంటున్నామంటే ఇంటిని మొత్తం చక్కదిద్దడం మాత్రమే కాదు, ఇంటికి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు కదా. సో ఇంటిని మొత్తం తీర్చిదిద్దే వ్యక్తి, అందుకనే హోమ్ మేకర్ అంటున్నాం. అఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. కాకపోతే అది ఇంగ్లీష్ లో ఉంటది కొంచెం, ఇదేమో అచ్చమైన తెలుగులో ఉంటది. అవునండి. అంటే సో మరి ఏంటండి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? లేరండి. ఏంటండి? లేరంటున్నారా? వారి పేరు? భాస్కర్ రావు అండి. భాస్కర్ రావు గారు, ఓకేనండి. ఓకే, మరి పిల్లలా అండి? ఉన్నారండి. ఎంతమంది అండి? నాకు 3 అయితే ఓ బాబు చనిపోయాడు, ఓ పాప ఓ బాబు అండి. ఇప్పుడు పాప బాబు పేర్లు ఏమిటండి, ఏం చేస్తుంటారు? అమ్మాయి పేరు వెంకట శివనాగమణి. వెంకట శివనాగమణి అమ్మాయి పేరు. తనకి మ్యారేజ్ అయింది, 2 బాబులు. ఓకే, మనవాళ్ళు కూడా ఓకే ఆల్రెడీ. ఓకే, అప్పుడే మనోడు బీటెక్ చదువుతున్నాడు.
చిన్న మనోడేమో ఇది మెకానిక్ నేర్చుకుంటున్నాడు. అంత పెద్దవాళ్ళ? ఓకే అవును. ఓకే ఓకేనండి. ఆల్ ది అంటే బెస్ట్. చిన్న వయసులోనే 15 ఏళ్ళకే పెళ్లి చేశాము. ఓకేనండి, మేము అందుకునే మేబీ అయితే. అందుకని మరి మీ బాబు ఏం చదువుకోలేదు, చేస్తుంటారు? పరిస్థితుల వల్ల ఏమో చదువుకోలేదు, అందుకని. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ వాళ్ళందరికీ కూడా. థ్యాంక్స్ అమ్మా. మరి ఏంటండి, ఏం వండారు ఈరోజు? ఏం వంట చేశారు ఈరోజు? దొండకాయ ఫ్రై చేశాము. అందరూ ఫ్రై చెప్తున్నారుగా, చూస్తున్నారు కదా. మరి చేసిందే కదరా చెప్పాలి. అవునండి, అవునవును. అంటే అందరూ కూడా ఫ్రై 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 అని అంటున్నారు. ఫ్రైలు ఎక్కువ అంటే కామన్ గా ఎవరైనా కానీ ఫ్రై ఇష్టపడతారులేండి. కాకపోతే ఈరోజు ఎక్కువగా వింటున్నా పేరు. ఓకే, మరి దొండకాయ ఫ్రై కాకుండా ఇంకేం చేశారు? టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి, తాలింపు వేసుకుని మేము సింపుల్ గానే వెళ్ళండి తినేది. ఓకేనండి, తాలింపు వేశారు టమాటా నిల్వ పచ్చడికి. నిల్వ పచ్చడి ఉంటది కదా. అవునండి, అవును. అదే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఊరగాయలాగా పెట్టుకుంటాం కదా. అవును అవును. ఓకేనండి, మరి ఏమిటి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? అసలు మీరు ఎలా రిలాక్స్ అవుతుంటారు? మిమ్మల్ని మీరు ఎలా ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటారు? ఎంటర్టైన్ అంటే ఇలాగే షోలు వస్తే చూస్తూ ఉంటాము. చూస్తున్నారా మరి? ఇది పుట్టింటి పట్టుచీర బీఆర్కే న్యూస్ చూస్తున్నానమ్మా. ఓకేనండి, మరి ఎప్పుడు చూస్తున్నారు? నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను. 2 రోజుల నుంచి. లాస్ట్ వీకే స్టార్ట్ చేసామండి, కార్తీక మంగళవారం రోజు నుండి చెప్తున్నారు. అవును. మీకెవరు చెప్పారు? మీరు చూసారా లేకపోతే ఎవరైనా చెప్పారా? మాకు ఫ్రెండ్స్ చెప్పారు, నేను టీవీలో చూశాను. ఓకే, మారుస్తుంటే చూసారు ఛానల్? ఓకే, మీ ఫ్రెండ్స్ చూసారా? చూసారు. గెలుచుకున్నారా వాళ్ళు పట్టుచీర? గెలుచుకున్నారంటే చాలా మంది గెలుచుకున్నారండి. ఇంకా గెలుచుకోవాలి, మీరు కూడా గెలుచుకోవాలి. ట్రై చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి మీరు. కొంచెం తేలిగ్గా అడగరా, మాకు తక్కువ సినిమాలు అడుగుతా అండి, తప్పకుండా అడుగుతా నేను. ఇందాక ఒక ప్రశ్న అడిగారు కదా, సినిమాను డైరెక్ట్ అది అడగరా? అది నేను అడిగేసాగా ఆల్రెడీ, మళ్ళీ అలా అడుగుతా మిమ్మల్ని. చెప్పేశారా అది? ఏ క్వశ్చన్ అడిగాను కూడా నాకు గుర్తులేదండి. మీకు సినిమా అది చెప్పలేదండి. సినిమా పేరును దర్శకుడు అడిగారు, చెప్పలేదు అది. ఆవిడ సినిమా సగం పేరు చెప్పేశారు. ఏం రత్నమేగా మీరు అన్నది? ఏం రత్నం సగం చెప్పేశారు ఆవిడ, సగం చెప్పేశారు. మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడుగుతా. 45 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది, మీరు ఆలోచించండి, టెన్షన్ లేకుండా ఆలోచించండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. నేను సినిమా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఎప్పుడు సినిమా ఈ మధ్య చూస్తున్నారా సినిమాలు? లేదండి, చూడలేదు. చూడలేదా? ఎప్పుడు చూసేవారు? ఎప్పటి వరకు చూసారు? ఏ సినిమా లాస్ట్ సినిమా మీరు చూసింది? మేమైతే వెనకటి చూసేవాళ్ళం. పర్వాలేదు, అడగండి చూద్దాం. వెనకటివే చూసేవారు అంటే అప్పట్లో అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసారా అండి, లేకపోతే కలర్ కలర్ సినిమాలు కూడా చూసారా? సినిమా మామూలు కలర్ సినిమాలు కూడా చూసామండి. ఎవరు చూసారు? ఎవరి అంటే రామారావు గారి. ఓకే, అవును కదా, బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి కలర్ సినిమాల వరకు ఆయన చాలా సినిమాలు చేశారు కదా. అవును. మేజర్ చంద్రకాంత్ సినిమా వరకు చేశారు. ఏంటండి? ఎన్టీఆర్ అండి, ఎన్టీఆర్. అవునండి, ఆయన మేజర్ చంద్రకాంత్ కదా లాస్ట్ సినిమా. మేజర్ చంద్రకాంత్, అవును. చూసారా? చూశాను కానీ హీరోలు హీరోయిన్లు అయితే గుర్తున్నారు, కానీ ఈ డైరెక్టర్లు దర్శకులు అంటే. సరే, మిమ్మల్ని కొంచెం ఈజీగానే క్వశ్చన్ అడుగుతాను నేను. కాకపోతే అప్పట్లో ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవారు మీరు? ఏంటండి? ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవారు మీరు? నేను రామారావు గారి సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. రామారావు గారు. ఓకే, ఇంతకు ముందు నిన్న మొన్న కూడా కాల్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఎన్టీ రామారావు గారి సినిమాలు అన్నారు, ఇంకొకళ్ళు ఏఎన్ఆర్ గారి సినిమాలు అన్నారు. మరి హీరోయిన్స్ ఎవరు ఇష్టం మీకు? నాకు జయసుధ అంటే ఇష్టం. సహజ నటి జయసుధ గారు అంటే ఇష్టమా? అవును. యాక్షన్ బాగుంటుందా? చాలా న్యాచురల్ గా ఉంటుందా? అవును అవును. ఓకేనండి, మరి మా కోసం మీరు ఏంటి, ఎలా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని? గెలిస్తే ఒక పాట పాడతాను. గెలిచిన తర్వాత ఒక పాట పాడండి. మరి గెలవడానికి ముందు కూడా మమ్మల్ని ఓకే, మరి మమ్మల్ని పాట పాడతాను. సరేనండి, సరే, గెలిస్తే పాడతా అంటారు మమ్మల్ని రెగ్యులర్ గా అయితే. గెలిపించాలి, మరి గెలిపించాలంటున్నారా?
ఇక సంతోషం పట్టలేక ఇక పాడేస్తాను అన్నమాట. తప్పకుండా గెలిపించడానికి నేను ట్రై చేస్తా. చూస్తున్నారు 45 సెకండ్స్ టైం లిమిట్. ఓకేనండి, మీకోసం మీరు చెప్పగలరు అనిపించిన ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. సరే. ఓకే, 45 సెకండ్స్ టైం లిమిట్ అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది నేను అడిగిన తర్వాత క్వశ్చన్. మళ్ళీ మీకు కావాలంటే స్క్రీన్ పైన నాకు టీవీ ఇవాళ ఎందుకన్నా రావట్లేదండి, ఆ ఛానల్లే రావట్లేదు. అదేంటి? ఏం మరి నేను టీవీ దగ్గరే కూర్చొని ఉన్నా 1 గంట దగ్గర నుంచి కూడా వచ్చింది ముందు, తర్వాత ఏమో ఇక రావట్లేదు. మరి అడగలేదా మరి ఏంటంటే కేబుల్ టీవీయా? లేదు, ఇంకా ఫోన్ చేయలేదు, మీకు ట్రై చేస్తున్నాను కదా అందుకని చేయలే. అదే మరి చూడాలి కదా, మీరు చూడకపోతే ఎలా తెలుస్తుంది మీకు? అదే మీరు చెప్తే మరి చూస్తుండండి, ఎందుకంటే బీఆర్కే న్యూస్ లో ఏం చూస్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా మేము తీసుకొస్తాం త్వరలో. మీరు టీవీ బీఆర్కే న్యూస్ కూడా చూస్తూ ఉండండి, ఆ క్వశ్చన్స్ కూడా త్వరలో వస్తాయి. సో మరి వాటికి కూడా ఆన్సర్ చేయండి అండ్ మీకు గిఫ్ట్స్ కూడా వస్తాయి. ఓకేనండి, మరి మాట్లాడి వచ్చేంతలాగా చూడండి, మరి చూడకపోతే ఎలా మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి. ఓకేనండి. ఓకేనండి, సరే మరి ఫోన్ లో అయినా ఆన్ చేసుకుని చూసుకోవచ్చు కదా, యూట్యూబ్ లో కూడా లైవ్ వస్తుందండి. ఇప్పుడే వస్తుందా? చూస్తున్నారా? వస్తుంది. ఓకేనండి, మరి స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుద్ది మీకు క్వశ్చన్. 45 సెకండ్స్ టైం లిమిట్. మీరు చెప్పగలిగిన క్వశ్చన్ అడుగుతున్నా, చూద్దాం ఆన్సర్ చేస్తారో లేదో. ఓకే, 1963లో వచ్చిన కలర్ మూవీ ఏది? అందులో నటించిన హీరోయిన్ ఎవరు? కలర్ మూవీ అది రామాయణానికి సంబంధించిన సినిమా అండి. రామాయణానిక? సంపూర్ణ రామాయణమా? కాదండి, కాదు. చెప్పండి. అందులో హీరో లవకుశ అండి. మళ్ళీ చెప్పండి. లవకుశ. సో లవకుశే, కాకపోతే దానిలో హీరోయిన్ పేరు కూడా చెప్పేస్తారు ఈజీగా మీరు. దాంట్లో హీరోయిన్ పేరా? హీరోయిన్ పేరు కొంచెం క్లూ ఇవ్వరా? అదేమిటండి లవకుశ? అంజలి. పూర్తి పేరు చెప్పండి. పూర్తి పేరు చెప్పండి. అంజలి. అంజలి. ఓకేలేండి, అంజలి దేవి. ఓకే, చెప్పేశారు. కంగ్రాచులేషన్స్ అండి. థాంక్స్ అండి. ఓకేనండి. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. మీరు పట్టు చీర గెలుచుకున్నారు. మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, మీరు ఖచ్చితంగా చీరలు గెలుచుకుంటారు. మీ చీర మీకు తొందరలో వచ్చేస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం ఎవరో, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? కాత్యాయని దేవి అండి. కాత్యాయని దేవి గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. ఓకేనండి, ఇంట్లో ఉంటారు, హోమ్ మేకర్ అయితే మీరు? అవునండి. ఓకేనండి, మరి ఏంటి, మరి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కాత్యాయని దేవి గారు? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నుంచి. ఓకే, గుంటూరు జిల్లా నుంచి మాకు ఫ్రీక్వెంట్ గా కాల్స్ వస్తున్నాయండి, చాలా మంది కాల్ చేస్తున్నారు. చూస్తున్నారా? ఎక్కడండి ఎగ్జాక్ట్? ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ? అన్నవరం మేడం. ఎక్కడ? అన్నవరం. ఎక్కడన్నారు? అన్నవరం కాదు, అన్నారం. అన్నారం. ఓకేనండి, అన్నారం. సో మరి ఏంటి, హోమ్ మేకర్ అంటున్నారు కదా, ఈ టైంలో ఖాళీ దొరుకుతుంది కదా కొద్దిగా? ఖాళీగానే ఉంటాం మేడం. ఈ టైంలో దొరుకుతుంది కొంచెం. సో అందుకనే ఈ టైంలోనే మీ ముందుకు వస్తున్నాం మేము. మీతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత సరదాగా మాట్లాడిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగి మీరు చెప్తే ఖచ్చితంగా మీకు చీర ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం బీఆర్కే న్యూస్. అవును. ఎప్పటి నుంచి చూస్తున్నారు ప్రోగ్రామ్? ట్యూస్డే స్టార్ట్ అయింది కదా మేడం, వెన్స్డే తెలిసింది. ఎవరు చెప్పారు, మీరు చూసారా? ఆ రోజు నుంచి చేస్తూనే ఉన్నాం మేడం, చాలా బిజీ వస్తున్నాయి. మరి చూసారుగా, కొంచెం ట్రై చేయాలండి, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, అందుకని. ఈ రోజు కలిసిగా మీకు చూసారుగా ఫైనల్ గా? కానీ కొంచెం క్వశ్చన్స్ టఫ్ గా ఉంటున్నాయి మేడం. అస్సలు ఉండవు. నేను అన్ని ఈజీ క్వశ్చన్సే, అది కూడా పర్సన్ ని బట్టి, ఆ వ్యక్తి ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయగలరో అది చూసి అడుగుతున్నా. పాత సినిమాలు చూస్తా అంటే పాత సినిమాల క్వశ్చనే అలాగా. సరేనండి, మీరు కూల్ గా ఆలోచించండి, టెన్షన్ పడకుండా ఆన్సర్ వచ్చేస్తుంది. సరేనండి. ఓకేనండి, మరి ఏమిటి ఈ రోజు వంట ఏం చేశారు మీరు? వంట ఆకుకూర పప్పు మేడం, తోటకూర పప్పు. ఓకే, ఆకుకూర పప్పు చేశారు. ఓకే, మరి ఈ రోజు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు? కొంచెం టెన్షన్ గా ఉంది, విన్ అయినాక ఏదైనా చెప్తాను. మిమ్మల్ని నేను టెన్షన్ పెట్టను, ఇబ్బంది పెట్టను, డైరెక్ట్ గా క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్ళిపోతా.
సరే మేడం. విన్ అయితే కనుక ఏదో ఒకటి చెప్తాను మేడం. సరే పర్వాలేదండి, పర్వాలేదులేండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అప్పుడు ఓకే, తర్వాత మీరు పాడుదురు కానీ. ఓకే, మరి ఏంటంటే సినిమా క్వశ్చన్ అడుగునా, ఈసారి మిమ్మల్ని పొడుపు కదా అడుగుతాను నేను. పొడుపు కదా, కొంచెం హెల్ప్ చేయండి మేడం, ఈజీగా అడగండి. తప్పకుండా చేస్తా. మీరు కొంచెం కూల్గా ఆన్సర్ చేయండి, కూల్గా ఆలోచించండి. ఓకే, టైం లిమిట్ తెలుసు కదండి, 45 సెకండ్స్. అవునండి. ఓకేనా, అడిగేస్తున్నా చూడండి. దేహమిల్లా కళ్ళు దేవేంద్రుడు కాదు, నరవాహనము లేక నడిచిపోలేదు, తనకు జీవం లేదు కానీ జీవుల్ని చంపును, ఏంటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకొకసారి అడగండి మేడం. ఆ స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది చూడండి, నేను కూడా రిపీట్ చేస్తా. దేహమిల్లా కళ్ళు దేవేంద్రుడు కాదు, నరవాహనము లేక నడిచిపోలేదు, తనకు జీవం లేదు కానీ జీవుల్ని చంపును, ఏంటది? అదొక వస్తువు. వల మేడం. మళ్ళీ చెప్పండి. వల. ఎస్ ఎగ్జాక్ట్లీ, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, కంగ్రాచులేషన్స్, మీరు పట్టుచీర గెలుచుకున్నారు. సో మరి మీకు కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు, త్వరలో మీకు పట్టుచీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలా కాల్ చేస్తూనే ఉండండి, పట్టుచీరలు గెలుచుకుంటారు. చూసారు కదా, ఈరోజు కూడా 3 గెలుచుకున్నారు. రేపు కూడా మళ్ళీ ఇదే టైంకి 2 గంటల నుండి 3 గంటల మధ్యలో మీ ముందుకు వచ్చేస్తాం పుట్టింది పట్టుచీర కార్యక్రమంతో. అంతవరకు స్టే ట్యూన్ టు BRK న్యూస్. నమస్తే.